టుడే ఎగ్ కర్రీ అనమాట. బా ఈ మధ్యన చేప ఎగ్ చికెన్ అయిపోతుంది ఎక్కువ. నాకు $1 పడింది. $1 $74 $84 తెలియదు, ఫారిన్ కరెన్సీ. అలానే డాలర్లు పడితే ఎన్ని డబ్బులు వస్తాయి? పడతాయి ఎలాగో. తినడానికి అదృష్టం ఉండాలి కదా పడాలంటే. దేవా వేసే అన్న వండు నాకు కొంచెం అలా ఆలోచిస్తే కర్రీ. ఇందాక వీడియో పెట్టాను కదా చూసారా, ఇందులోనే వాళ్ళు కవర్ చేద్దామంటే ఫుల్ స్టోరేజ్ ఏమో ఎక్కువైపోయి, అందులో చేద్దామంటే అందులోనే ఏమైంది, తల కిందకు తీసిన వీడియో. వాటర్ తాగితే ఎంత ఇది వస్తుంది, రిలీఫ్ వస్తుంది అసలు. వాటర్ తాగితే రిలీఫ్ వస్తుంది. ఆవకాయ తెచ్చానండి, రేపు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తా. ఎవరు ఆవాలు మెంతులని పెట్టారు కదా, మర్చిపోయాను. అయ్యి ఎల్లుల్లిపాయలు, మళ్ళీ గడ్డుప్పు మిక్సీలో వేసేస్తా. అవి ఆవాలు ఆడించాలి, మెంతులు ఆడించాలి, గళ్ళుప్పు ఆడించాలి మిక్సీలో. ఇంకా మిక్సీ తెచ్చిన మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, నాదే మా అక్క వాళ్ళు వాడుకుంటారు. అయితే చేసిన తర్వాత ఆవకాయ రెడీ చేసే విధానం ఇదిగోండి. చాలా ఎక్కువ రోజులు అవుతుంది, చాలా ఎక్కువ అంటే కేజీ ముక్కలు. ఈ టైప్ ముక్కలు అయితే కొనుక్కోవాలి అసలు. మనకి ఇది ఒక గంట వేసి ఇలా వాటర్లో వేసేస్తే, గంట నానబెడితే మంచిగా ఇది అవుతుంది. బాగా నీట్గా తుడుచుకొని దీంట్లో కానీ ఏమంటారు జీడిగా ఇది ఉంటుంది కదా, అప్పుడు గట్టిగా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు వస్తుంది పచ్చడి, రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది పచ్చడి. చేస్తాను చూపిస్తాను. ఈ పచ్చడి అయిపోయిన వెంటనే మంచి చేపలు దొరికాయి అనుకో, ముక్కలు లాంటివి, టోనా ఫిష్ అలాంటివి గట్టి ముక్కలు దొరికాయి అనుకో, అవి కూడా చేసుకుంటాం. ఒక 5-6 పచ్చళ్ళు పెట్టుకున్నాం అనుకో, కూర లేనప్పుడు తినడానికి బాగుంటుంది. అలా వీడియోలు చేస్తే ఎంతో కొంత మనీ ఇది అవుతుందని నా బాధ. పడదులే కానీ ఎగ్ ఇలా బ్రౌన్ కలర్లో వేస్తే మంచి షేడ్ వస్తుంది, అది తింటే బాగుంటుంది. నాకు విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. రెండు ఎగలు అలా వేసాం. ఇంకా తినేది చెరుపుని కదా, చెరుపుని దాన్ని వీడియో పెట్టాను కదా, వాళ్ళందరూ మా బ్రదర్సే. ఆ చెరుపున లీడర్ ఎవరు ఉన్నాడు, మా పెద్దమ్మల కొడుకు. మా అమ్మకు బాగా దగ్గర వాళ్ళు, నాకైతే బ్రదర్ అవుతారు. మళ్ళీ ఇంకా అక్కడ వాళ్ళందరూ బ్రదర్సే. నా పక్కన కూర్చున్నారా మా అన్నయ్య, వీడియో తీసాను కదా, తాతారావు అన్నయ్య. తాతారావు ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ చూడండి. వెనకాత నిలబడిన ఆయన బ్రదర్ అవుతారు, ముందులో ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా బ్రదర్స్ అవుతారు. నేను చేస్తా వీడియోస్. మన అర్థం చేసుకునే మైండ్ ఉంటే మనతో ఉంటారు, లేకపోతే పోతారు అంతే. దేని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏది జరగాలి అది జరుగుతూ పోతుంది అంతే.
ఇలా వీడియోస్ నేను ఎప్పుడు పెట్టాను అసలు, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏ వీడియో విపరీతమైన వీడియోస్ దగ్గర 4,000 వీడియోలు ఎడిట్ చేసాను తెలుసా నేను. నమ్ముతారా మీరు? అలా చేశాను పిచ్చిగా వీడియోస్. అదే వీడియోలు మొన్న చేసిన ఆడేది చేసాము వేరే ఉన్నాం. ఎంత కష్టమైపోద్ది తినడానికి నాకైతే. తినలేను ఎక్కువ హెవీగా, కొంచెమే తింటాను. అనుకుంటారు కావేరికి బలం ఎక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బాగా గట్టి తింటుంది. నేనేం తిన్నాను, గట్టిగా ఎంత తింటా అంతే, ఎంత తింటా. కొంచెం ఎక్కువ తిన్నా నాకు ఇదవదు, తినలేను. కొంచెం నేను ఎక్కువ తింటే ఇంకెలా ఉంటాను, గట్టి ఇంకా స్ట్రాంగ్ ఉంటాను. ఎక్కువ తిన్నా, కొంచెమే తింటాను. పెప్సీ లాంటివి తాగేస్తాను ఎక్కువ. ఫాస్ట్ ఫుడ్ కూడా ఎక్కువ తినలే. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎప్పుడో సార్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడో లేరు. ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఎక్కువ తిన్నా, టీస్ కూడా ఎక్కువ తాగను. ఈ మధ్యన రొయ్యలు దొరికితే పచ్చడి చేయాలి. రొయ్యల పచ్చడి అప్పుడు చేసిన, ఎక్కువ రోజులు వచ్చింది, 15 రోజులు వచ్చింది. పచ్చడి చేసుకోవాలి, నాకు బోల్డ్ వెరైటీస్ వచ్చింది పచ్చడిలో. కాకపోతే తినేస్తుంటాను, దాంట్లో ఆవాలు మెంతులు కట్టేస్తారు కదా, అవి చాలా వేడి, ఎక్కువ తినకూడదు అవి. నేను ఎక్కువ తినేది రుసుకుంటే తినేతాను ఎక్కువ, అందుకు ఆలోచించి పెట్టలే. టమాటా పచ్చడి వచ్చు, గోంగూర పచ్చడి వచ్చు, కొత్తిమీర పచ్చడి వచ్చు, చికెన్లో పచ్చడి వచ్చు, మళ్ళీ వెజ్ వచ్చు, నాన్ వెజ్ పచ్చడిస్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ రుచికరంగా నేను చేయగలను. కానీ కావాలని చేయట్లేదు, నేను తినేస్తాను ఎక్కువ. పచ్చళ్ళు పిచ్చి ఎక్కువ నాకు, నోటు రుచి ఎక్కువ తగలాలి, హెల్త్ పాడైపోద్ది మనకి ఎక్కువ హెవీగా. అయితే బాయ్, షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, బాయ్.